ఓ మామిడి రైతును ఆదుకోవాలంటే మన దగ్గర నుంచి డబ్బులు ఇవ్వాలా, కొంత ఇష్యూ ఉంది. మిర్చి రైతును ఆదుకోవాలంటే వాళ్ళని సరే మనం ఇచ్చేటటువంటిది ఇది ఒక ఎత్తు. వాళ్ళని దోచుకునే మీడియేటర్ల నుంచి కాపాడలేరా? వాళ్ళని దోచుకునేటటువంటి ప్రత్యేక వ్యాపారుల నుంచి కాపాడలేరా? ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అక్కడ? ఎవరి కోసం ఫెయిల్ అవుతున్నాం? దానివల్ల ప్రభుత్వానికి ఏమైనా ఒరిగిందా? ఇది మనం చెప్పట్లా, అనుకూల పత్రికే చెప్తున్నటువంటి. కాకపోతే చెడుని చెవులో చెప్తోంది సిటీ ఎడిషన్లో. సొంతానికి దండి, కమిటీకి గండి. గుంటూరు మిర్చియార్లో కొందరు చేతివాటం కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ప్రభుత్వాలు మారిన విజిలెన్స్ విచారణ జరిగిన మార్పు కనిపించడం లేదు. మిర్చి ధరల నమోదులో వ్యత్యాసాలు చూపుతూ సొంతానికి ఆదాయం గడుస్తున్నారు. మిర్చియార్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధర కాకుండా బిల్లుల్లో తక్కువ రాసి మార్కెట్ సైజ్ జీఎస్టీ చెల్లింపుల వ్యాపారులు కోత పెడుతున్నారు. ఇంత జరుగుతున్న అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం చూసి చూడనట్టు వ్యవహరిస్తోంది. ఇందుకు కారణం బస్తాకెంతని ముట్ట చెప్తుంటమే. గడిచిన మిర్చి సీజన్లోనూ కటింగ్ వ్యాపారం జోరుగా సాగింది. అప్పట్లో 70 మందికి పైగా ఈ తరహా వ్యాపారం చేయగా ప్రస్తుతం సీజన్ కాకపోవడంతో ఆ సంఖ్య కొంతమేరకు తగ్గింది. మిర్చి ధర తగ్గినప్పటికీ కటింగ్ వ్యాపారం మాత్రం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతున్నది. ప్రస్తుతం మిర్చి గరిష్ట ధర 13,000 పైగా ఉంది. ఇందులో 3,000 నుంచి 5,000 వరకు కోత పెడుతున్నారు. రైతుకి చెల్లించిన ధరకు రికార్డులు నమోదు చేస్తున్న వ్యత్యాసం చూపుతున్నారు. ఇదే కటింగ్ ఎందుకు వస్తుంది. 13,000 రూపాయల ధరకు మార్కెట్ కమిటీకి 1% సెస్సు, వాణిజ్య పనులకు జీఎస్టీ 5% చెల్లించాల్సి ఉండగా ఎంత ధర అయితే కోత పెట్టారో ఆ మేరకు మాత్రమే చెల్లిస్తున్నారు. దీనివల్ల అటు మార్కెట్ కమిటీకి ఇటు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. దేశీయంగా పలు రాష్ట్రాలకు ఎగుమతి చేసే వ్యాపారులు ఈ కటింగ్కి అలవాటు పడ్డారు. ఇందుకు గాను వ్యాపారులు బస్తాకు 10 రూపాయలు వంతుని చెల్లిస్తున్నారు. ఈ విధంగా వసూలైన సొమ్మును నెలకోసారి పంచుకుంటున్నారు. గేట్లో సిబ్బంది దగ్గర నుంచి వేమెన్లు, సూపర్వైజర్లు, అధికారులు ఇలా అందరూ కటింగ్ వ్యాపారానికి సహకరిస్తున్నారు. ప్రస్తుతం సగటున 40,000 బస్తాల విక్రయాలు జరుగుతుండగా ఇందులో 10,000 టిక్కీల వరకు కటింగ్ జరుగుతున్నట్టు అంచనా. దీనివల్ల గడిచిన ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ కమిటీకి ఆదాయం నిర్దేశించిన లక్ష్యం చేరుకోలేదు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చాక జరిగిన విజిలెన్స్ విచారణలోనూ రికార్డులు నమోదు చేసిన ధరలో తేడా ఉన్నట్టు తేలింది. అయినప్పటికీ కటింగ్ వ్యాపారానికి మాత్రం అడ్డుకట్టబడకపోవడం గమనార్హం. ఇక్కడ రైతులు కూడా సహకరిస్తుండొచ్చు. ఎందుకంటే 5% జీఎస్టీ వాళ్ళు ఎందుకు కట్టుకుంటారు, వ్యాపారస్తులు కూడా ఎందుకు కట్టుకుంటారు. కాబట్టి దోచుకునేటటువంటి దాన్ని తగ్గిస్తానంటే కటింగ్ ఉండదు. కాకపోతే అప్పుడు జగన్ మీదకు దోసేసాం, వైసీపీ మీదకు దోసేసాం. ఇప్పుడేమో అధికారులు తప్పు, మార్కెట్ యార్డ్లో ఉన్న సిబ్బంది తప్పు, ప్రభుత్వాన్ని కాదు. అది వింత.